హాయ్ డియర్స్, నేను చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి అలౌ చేయండి. దీని ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వెల్కమ్ డియర్ సబ్స్క్రైబర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం జూల్ ఏపీఐ ప్రాక్సీ గురించి క్లియర్గా తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో మనం రిబ్బన్ అండ్ యూరేకా సర్వర్, మోనోలిథిక్ అప్లికేషన్, ఫిన్క్లాన్ ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో జూల్ కాంపోనెంట్ అంటే ఏంటి, అది మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మీతో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ డెఫినేషన్ చూసుకుంటే జూల్ యాక్ట్ యాజ్ ఏ API gateway or edge service. We can say API gateway nothing but main gate and it receives all the requests coming from the UI and then delegates the request to internal microservices. And Joule is the front door of all requests from the devices and websites to the back end of the Netflix stream applications. Simply, Joule server is a Netflix component used to configure routing for microservices. ఎందుకు యూజ్ అవుతుందంటే routing for microservices. Swing Cloud Netflix Joule behaves as API proxy for microservices application which supports integration with any type of client component like web and mobile and web services, different type, etc. సో ఇది మెయిన్గా జూల్ అనేది ఒక గేట్వే అండి. ఈ గేట్వే ద్వారా మీరు ఏ రిక్వెస్ట్ పంపించినా ఫస్ట్ ఈ జూల్ సర్వర్లోకి వస్తుంది. ఈ జూల్ సర్వర్ ద్వారా యూరేకా సర్వర్తోని కమ్యూనికేట్ అయ్యి ఆ యొక్క ఐడి ద్వారా ఆ మైక్రో సర్వీస్ ఏదైతే ఉందో దాంతో కమ్యూనికేషన్ అవుతుంది. ఫస్ట్ రిక్వెస్ట్ కమింగ్ టు ద జూల్ అండ్ దెన్ ఈ ఒకసారి ఇమేజ్ అని అబ్జర్వ్ చేయండి. రిక్వెస్ట్ అనేది ఇక్కడ చూడండి, నెట్వర్క్ HTTP రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ రిక్వెస్ట్ అనేది జూల్ సర్వర్కి వస్తుంది. జూల్ సర్వర్ ఏం చేస్తుంది, యూరేకా సర్వర్ నాకు సర్వీస్ 1 ఇన్స్టెన్స్ కావాలి అని అడుగుతుంది. ఓకే, వెంటనే ఏం చేస్తుందంటే ఈ యొక్క యూరేకా సర్వర్ యొక్క ఎడ్జ్ సర్వర్కు మీన్స్ జూల్ సర్వర్కు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా ఆ ఐడి యూజ్ చేసుకొని ఇదేం జరుగుతుందంటే ఈ యొక్క సర్వీస్ 1తోనే కమ్యూనికేషన్ అయ్యి ఫైనల్గా రెస్పాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆల్ మైక్రో సర్వీసెస్ ఇది చూస్తే స్టూడెంట్ మైక్రో సర్వీసెస్ ఉంది ఇక్కడ అండ్ స్కూల్ మైక్రో సర్వీసెస్ ఉంది. ఈ 2 సర్వీసెస్ మస్ట్ రిజిస్టర్ విత్ డిస్కవరీ సర్వర్ అనగా యూరేకా సర్వర్. సో ఏం జరుగుతుంది, వచ్చిన రిక్వెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ సర్వీస్ అనుకోండి, ఈ రిక్వెస్ట్ ద్వారా ఈ గేట్వేకి వస్తుంది. గేట్వేకు ఈ యొక్క సర్వీస్ అనేది తెలియదు కాబట్టి ఈ యొక్క డిస్కవర్ సర్వీస్తో కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకు, సర్వీస్ నేమ్ అప్లికేషన్ నేమ్ మనకు తెలియాలి, ఐడి తెలియాలి కాబట్టి. సో ఆ ఐడి ద్వారా ఫైనల్గా ఏం జరుగుతుంది, జూల్ సర్వర్ అనేది స్టూడెంట్ మైక్రో సర్వీస్తో కమ్యూనికేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఆల్వేస్ జూల్ కమ్యూనికేట్ విత్ యూరేకా సర్వర్. దిస్ ఇస్ మెయిన్ కాన్సెప్ట్, అర్థం చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో మనం యూరేకా సర్వర్ అంటే ఏంటి తెలుసుకున్నాం, అన్ని సర్వీస్ మైక్రో సర్వీసెస్ రిజిస్టర్ అవుతాయని. సో అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే యూరేకా సర్వర్కు కొంచెం ముందు స్టెప్ వేసాం. అంటే యూరేకా సర్వర్ నుంచి కొంచెం ముందు అంటే రిక్వెస్ట్ అనేది డైరెక్ట్గా మనం యూరేకా సర్వర్కి వస్తుంది అనుకున్నాం, కానీ దానికంటే ముందు మనం ఇప్పుడు కొద్దిగా నేర్చుకొని స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ రిక్వెస్ట్ కమింగ్ టు ద జూల్ సర్వర్ విల్ కమ్యూనికేట్ విత్ ద యూరేకా సర్వర్. ఎందుకు, అప్లికేషన్ నేమ్ అంటే ఐడి కావాలి కాబట్టి. ఐ థింక్ అండర్స్టాండ్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాము, జూల్ సర్వర్స్ అంటే జూల్ అంటే ఏంటి అంటే మీరు ఇంకే విధంగా చెప్పొచ్చు అంటే జూల్ సర్వర్ బిహేవ్స్ యాజ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్. ఇట్ హైడ్స్ ఆల్ ద డీటెయిల్స్ లైక్ యూరేకా సర్వర్ అండ్ సర్వీస్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ క్లయింట్. జూల్ టేక్స్ కేర్ ఆఫ్ క్లయింట్ రిక్వెస్ట్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఈవెంట్, provides routing based on API path or URL. Joule must be registered with Eureka server. So always అన్ని మైక్రో సర్వీసెస్ యూరేకా సర్వర్లో రిజిస్టర్ అవ్వాలి, ఇది మ్యాండేటరీ. ఇన్ జూల్ సర్వర్ ప్రాసెస్ we should provide model details like path, service ID using application.properties or YML file and single entry and exit point and executing of routing and support for filtering. ఇది జూల్లో ఉన్న ప్రాసెస్ అంటే జూల్లో ఉన్న బెనిఫిట్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఇన్ జూల్ సర్వర్. సో జూల్ సర్వర్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో ఏం రాయాలి, ఏది రాయాలి అనేది విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. జూల్ డాట్ రౌట్స్ డాట్ ఐటమ్ డాట్ పాత్. ఐటమ్ అంటే ఏంటంటే మైక్రో సర్వీసెస్. ఏ మైక్రో సర్వీస్ అయితే తీసుకున్నాం, స్టూడెంట్ అయితే స్టూడెంట్ నేమ్ రాస్తాము అండ్
మార్కెట్ అయితే మార్కెట్ రాస్తాము, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ రాస్తాము. ఏ మాడ్యూల్ నేమ్ అయితే ఉందో ఆ మాడ్యూల్ నేమ్ ఇక్కడ రాయడం జరుగుతుంది. మైక్రో సర్వీసెస్ నేమ్ డాట్ పాత్ ఈక్వల్స్ టు ఐటమ్ ఐఫన్ ఏపీఐ. ఏపీఐ అనేది మైక్రో సర్వీస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇట్ కంటైన్స్ ఆల్ ద ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ కాబట్టి సో ఇది మస్ట్గా మనం ఐటమ్ ఏపీఐని మనం రిజిస్టర్ చేయాలి, యూరేకా జూల్ సర్వర్లో చేయాలి. తర్వాత స్టార్ అని డెఫినెట్గా ఉంచాలి. ఎందుకంటే ఈ ఐటమ్ ఏపీఐ మీరు యూఆర్ఎల్ బార్ టైప్ చేసిన తర్వాత మెథడ్ లెవెల్ ఉన్న పాత్ర మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, రైట్. జూల్ డాట్ రౌట్స్ ఐటమ్ సర్వీస్ ఐడి ఈక్వల్స్ టు ఐటమ్ సర్వీస్. మనం ఏం తెలుసుకున్నాము, ఫస్ట్ వచ్చిన రిక్వెస్ట్ జూల్ సర్వర్లోకి వస్తుంది. జూల్ సర్వర్ ఏం చేస్తుందంటే వేరొక సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకు, ఇన్స్టాన్స్ నేమ్ రావాలి కాబట్టి, అంటే సర్వీస్ ఐడి కావాలి కాబట్టి. సో ఆ ఐడి ఏంటి, ఐటమ్ సర్వీస్ కాబట్టి అన్నీ ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటుంది. వచ్చిన రిజిస్టర్ ఇప్పుడు యూరేకా సర్వర్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ మొత్తం ఇక్కడ కూడా మనం రాయడం జరుగుతుంది. ఈ సర్వీస్ ఐడి ఐటమ్ సర్వీస్, ఇది యూరేకా సర్వర్లో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ మాత్రం ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇది తీసుకొని ఇప్పుడు జూల్ సర్వర్ ఐటమ్ ఏపీఐ తన ఓన్గా డిఫైన్ చేసుకుంటుంది. ఇప్పుడు కార్ట్ చూద్దాం. కార్ట్ సర్వీస్ అనేది ఇక్కడ మనం ఎంత డిఫైన్ చేసాము, యూరేకా సర్వర్ డిఫైన్ చేసాము. సో అది తీసుకొని ఇప్పుడు పాత్ వచ్చేసి కార్ట్ ఏపీఐ పాత్, అంటే జూల్ సర్వర్ పాత్ మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ప్రాక్టికల్ కూడా చెప్తాను, డోంట్ వరీ. నాకు డౌట్ ఏంటంటే వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూరేకా అండ్ రిబ్బన్ అండ్ జూల్. మోస్ట్గా నేను ఇది తెలుసుకున్న టైంలో నాకు ఈ డౌట్ వచ్చింది. సో మీకు ఈ డౌట్ రావచ్చు, యూరేకా అంటే ఏంటి, రిబ్బన్ అంటే ఏంటి, జూల్ అంటే ఏంటి. రిబ్బన్ లోడ్ బ్యాలెన్సింగ్ యూజ్ అవుతుంది, యూరేకా సర్వర్ సర్వీస్ రిజిస్ట్రేషన్ పర్పస్ యూజ్ అవుతుంది, జూల్ సర్వర్ ఫర్ రౌటింగ్ ఫర్ మైక్రో సర్వీసెస్. ఇది నార్మల్గా ఓవర్ఫ్లో. సరే డెప్త్కి వెళ్తే, యూరేకా is a service registry, means it knows whichever microservices are running and in which port and which local host. Eureka is deploying as a separate application, and we can use the data enable Eureka server along with the Spring Boot application annotation on top of the Eureka server. And Joule, what is the Joule? Joule is a load balancer and routing application and reverse proxy server as well. Joule we can programmatically set configuration, like customer comes go through this microservice like that. For example, students లోకి వెళ్తే ఇది వస్తుంది. నెక్స్ట్ దాని రిలేటెడ్ ఏదైతే ఉందో దాంతో ఆ మైక్రోసర్వీస్తో కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ Joule can act as a load balancer as well, which will pick the appropriate microservices in round robin fashion. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది what is the algorithms ribbon will follow. సేమ్, ఎందుకంటే బై డిఫాల్ట్గా జూల్ కూడా లోడ్ బ్యాలెన్సింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో ఈ లోడ్ బ్యాలెన్స్ సపోర్ట్ చేయాలంటే డెఫినెట్గా అల్గారిథమ్స్ అన్ని ఫాలో అవ్వాలి. అవేంటి, లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం లైక్ రాబిన్ ఫ్యాషన్, ఇంకా స్టీకీ అండ్ ఇలాంటి అల్గారిథమ్స్ మస్ట్గా ఫాలో అవ్వాలి లోడ్ బ్యాలెన్సర్. Ribbon used for load balancing. This is already available inside Joule, and in which Joule is using Ribbon for load balancing stuff. Microservices identified by service name in properties file. This is the difference between Eureka and Ribbon Joule. If anyone interview asking, try to explain all the details, difference, these all are. Okay. Next, come to the Joule knows the details. How does know the Joule knows? Right. Eureka మనం ఏం నేర్చుకున్నామంటే, యూరేకా ఇట్ విల్ అలాంగ్ విత్ యూరేకా టు గెట్ మైక్రోసర్వ్ డీటెయిల్స్. అన్ని మైక్రో సర్వీసెస్ ఇంక్లూడింగ్ జూల్ సర్వర్ సర్వీస్ ఆల్ ఆర్ రిజిస్టర్డ్ విత్ యూరేకా సర్వర్. ఇన్ ఫ్యాక్ట్ జూల్ ఈజ్ ఆల్సో యూరేకా క్లయింట్. ఎస్ ఆర్ నో, వేర్ వీ షుడ్ మార్క్ యూజింగ్ ఎనేబుల్ డిస్కవరీ క్లయింట్. ప్రోగ్రామ్ మనం డెవలప్ చేసే టైంలో డెఫినెట్గా ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. లిజన్ కేర్ఫుల్లీ. How do you communicate each other the microservices? Using REST and Fin client, right? Now come to the next point, Joule components. Request coming to Joule server will communicate with the using Eureka instance ID and give it response back to the user. అదేగా మనం నేర్చుకుంది. ఇప్పుడు వచ్చిన రిక్వెస్ట్ అనేది జూల్లోకి వచ్చినప్పుడు జూల్లో సమ్ ఫిల్టర్స్ ఉన్నాయండి. ఫిల్టర్స్ అనేది మీరు పంపించిన రిక్వెస్ట్ కరెక్ట్ వెరిఫై చేసి ఫిల్టర్ చేసి ఫైనల్గా మనకు రెస్పాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఈ ఇమేజెస్ అబ్జర్వ్ చేయండి.
క్లయింట్ అప్లికేషన్స్ ఏదైనా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి ఇమాజిన్ లైక్ ఫ్లిప్‌కార్ట్ ఆర్ అమెజాన్ వచ్చిన రిక్వెస్ట్ జూల్ సర్వర్‌లోకి వస్తుంది. ఎందుకంటే మనం మైక్రో సర్వీసెస్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి. ఆ జూల్ సర్వర్‌లో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటి? ఫిల్టర్ కాంపోనెంట్స్, పోస్ట్ ఫిల్టర్ అండ్ రౌట్ టు ఫిల్టర్ అండ్ ఎర్రర్ ఫిల్టర్, ప్రీ ఫిల్టర్ ఈ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చిన రిక్వెస్ట్ ప్రీ ఫిల్టర్‌లోకి వస్తుంది. ఈ ప్రీ ఫిల్టర్ అనేది ఫస్ట్ వ్యాలిడేట్ చేస్తుంది. వచ్చిన రిక్వెస్ట్ కరెక్ట్ ఉందా లేదని వ్యాలిడేట్ చేస్తుంది. సో ఫస్ట్ టైప్ ఆఫ్ వ్యాలిడేటింగ్ జరుగుతుంది ఇక్కడ. సెకండ్ టైప్ రౌట్ ఫిల్టర్‌లోకి వస్తుంది. ఈ రౌట్ ఫిల్టర్‌లో సెకండ్ టైప్ ఆఫ్ వ్యాలిడేటింగ్ జరుగుతుంది. ఇఫ్ 2 వెరిఫికేషన్ వ్యాలిడేటింగ్ అనేది కరెక్ట్ అయితే నెక్స్ట్ మనకు మైక్రోసాఫ్ట్‌తో కమ్యూనికేట్ అయ్యి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. త్రూ పోస్ట్ ఫిల్టర్ ద్వారా రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ రౌట్ ఫిల్టర్‌లో ఇంకేమైనా ఎర్రర్స్ వ్యాలిడేట్ చేసే టైంలో ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకో ఎర్రర్ ఫిల్టర్ రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎర్రర్స్ అనేది యూజర్‌కు షో చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రాసెస్ అండి. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మైక్రో సర్వీసెస్ లైక్ మైక్రో సర్వీస్ అంటే రిజిస్ట్రీ అండ్ డిస్కవరీ మైక్రో సర్వీస్. ఇక్కడ ఆల్ ఆర్ మైక్రో సర్వీసెస్తో నేను కమ్యూనికేట్ అవ్వాలి. అది యూజ్ చేసాం కదా మనకు రెస్పాన్స్ అనేది ఇచ్చేది ఐడి ద్వారా, రైట్. సో ఇక్కడ ఈ ఇమేజ్ అప్స్ట్రీమ్ రిజిస్ట్రీ అండ్ డిస్కవరీ మైక్రో సర్వీసెస్ లైక్ ఇక్కడ మైక్రో సర్వీసెస్ అంటే ఇక్కడ మనం మైక్రో సర్వీసెస్ ఏదైతుండే డిస్కవరీలో ఆ మైక్రో సర్వీసెస్ యూజ్ చేసుకొని మనం రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది టు ద ఎండ్ యూజర్. ఈ కాంపోనెంట్స్ వర్క్ ఫ్లో అనేది సార్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు మీ స్లైడ్స్లో చెప్పుకున్నామని ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా డౌట్ లేకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.